నీవే నా అండగా యేసయ్యా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాగు తీర్చిన వెంబడించిన సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము చేయగల నీవైతే ప్రతి ఒక్కరూ సమర్పించి సకలము 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 చేయగల తండ్రి నీవైతే కన్నులెత్తి చూస్తున్నావయ్యా చూచేదా మరోసారి సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి మన ప్రభు నామమును చేద్దాం యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూనే పరవశించి పాడెదా 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 సర్వకృపానిధివి సంపదల గనివి అందరూ కలిసి సర్వకృపా ఏ ఒక్కరు మనకుండదు సంపదల గనివి సకలము చేయగల నీవైతే సకలము 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 చేయగల నీవైతే కన్నులెత్తి చూచే
ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తల్లులు, తండ్రులు, మా అబ్బాయి దేవుని కోసం వాడబడితే కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను. మా అమ్మాయి దేవుని యొక్క సాక్షిగా సేవలో పనికొచ్చే పాత్రగా వాడబడితే కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను. ఎస్, మనలో చాలామంది మా అబ్బాయిని డాక్టర్గా చూడాలని ఆశపడుతున్నాను, మా అమ్మాయిని డాక్టర్గా చూడాలని ఆశపడుతున్నాను, మా అబ్బాయి అమెరికాలో చదవడం చూడాలని ఆశపడుతున్నాను. ఇలా ఈ లోకానుసారమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి ఉన్న వాళ్ళు మనలో చాలామంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మరి మనలో ఎంతమందికి ఆశ ఉంది? మా అబ్బాయి దేవుణ్ణి సేవిస్తూ ఉంటే చూడాలని ఆశపడుతున్నాను, దేవుని సేవ చేస్తూ ఉంటే చూడాలని ఆశపడుతున్నాను. చెప్పా కదా, చిన్న వయసులో రక్షించబడ్డాను. అల్లరి చిల్లరగా జీవించే నేను చిన్న వయసులో రక్షించబడ్డాను. అలా రక్షించబడిన తర్వాత మా మమ్మీ కోరుకుంది ఏమిటయ్యా అంటే, మా అబ్బాయి గొప్ప సేవకుడు కాకపోయినా, గొప్ప వాక్యాన్ని బోధించలేకపోయినా, కనీసం సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడిగా ఉన్నా చాలు. బాగా చదువుకోవాలి అని మా అమ్మ ఎప్పుడు అనుకోవాలి. ఎందుకంటే మనకి ఆ రోజుల్లో ఏ చదువు అబ్బలా, తెలుసు కదా, అన్నీ ఏమిటి, కోడిగుడ్లు, అన్నీ కోడిగుడ్లే. మళ్ళీ మన ఫ్లాష్ బ్యాక్ ఎందుకు లేని చెప్పండి, మీరు మంచి మూడ్లో ఉన్నారు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వేస్ట్ మీకు. సో చదువు సరిగా అవ్వలేదు, ఎలాగో కనీసం సేవకుల చేతుల మీదన్నా నీళ్లు పోసేవాడిగా ఉంటే చాలు. అదే ప్రార్థన చేసింది. ప్రభువా, నా కొడుకు సేవకుల చేతుల మీద నీళ్లు పోసే ఆ భాగ్యమైన నా కుమారుడికి దయచేయి నాయనా అని ఆ తల్లి చేసిన ప్రార్థన ఇదిగో ఇక్కడ నిలబెట్టింది. సో తండ్రులో, తల్లులో మీరు ఆశించిన దానికన్నా, మీరు తలంచిన దానికన్నా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు అడిగిన దానికన్నా, మీరు కోరుకుంటున్న దానికన్నా దేవుడు శ్రేష్టమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు. మీరు అడిగింది, మీరు ఆశించింది, దానికి సమాధానం మీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేంత వరకు దేవుని పట్ల మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని దయచేసి విడిచిపెట్టకండి, పట్టుకోండి. దేవుడు జవాబిచ్చేంత వరకు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి.